హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్స్ మ్యాక్సియా ఛానల్. అసలు ఏ రోజు బెండకాయ వేపుడు ఇంట్లో చేశారంటే నాకు 3:30 వరకు తిండి అయితే సహించదు, నేను తినను. అలా అని పూర్తిగా ఇష్టం కూడదు అని కాదు, ఇష్టం ఉండదని కాదు. పప్పుచారులో బెండకాయ వేస్తే తింటాను, వేపుడైతే నాకు నచ్చదండి, నేను తిన్ను. నేను కొత్తగా ఈ బెండకాయ చిప్స్ని క్రంచీగా చేసుకొని అయితే తింటాను. మీకు ఈ వీడియో పక్కాగా నచ్చుతుంది. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ముందుగా అయితే ఒక గిన్నెనైతే మనం తీసుకుందాం. ఒక బేసన్ లాంటి గిన్నెనైతే తీసుకొని శనగపిండి కొంచెం, బియ్యం పిండి కొంచెం, టేస్టీ కోసం నువ్వులు కొంచెం వేసుకొని నెక్స్ట్ మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకుంటాం. ఇంకొంచెం కారంను కూడా చాలా క్రంచీగా క్రిస్పీగా రావాలి, స్పైసీగా రావాలంటే కారంను కూడా యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చా దంచి పెట్టుకొని అది కూడా యాడ్ చేసుకుంటాం. ఇంకొంచెం చాట్ మసాలా టేస్టీ కోసం యాడ్ చేసుకుందాం. కొంచెం అయితే సరిపోతుంది. నెక్స్ట్ వీటన్నిటిని కొంచెం స్పూన్తో కొంచెం పొడిగా అయితే స్పూన్తో అంతా పక్కాగా బాగా కలుపుకొని నెక్స్ట్ మనం వాటర్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం చిప్స్ చేస్తే ఎలా బ్యాటర్ ఉంటుందో అలా అయితే మనం కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి, ఉండల్లా మధ్యలో రాకూడదు. బాగా అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇందులో నువ్వులు చాలా ప్రధానం అండి. నువ్వులు వేస్తేనే ఈ క్రంచీ చిప్స్కి చాలా అయితే టేస్టీ బాగా వస్తుంది. లేడీ ఫింగర్ చిప్స్ అని కూడా వీటిని అంటారు. చూస్తున్నారు కదా, మనం ముందుగా అయితే లేత బెండకాయలను అయితే అలాగే మనం ఈ బ్యాటర్లో ముంచి వేసేసుకోవచ్చు. లేదు ముదిరిన బెండకాయలు అయితే కొంచెం ఆయిల్లో వేయించుకొని ఒక సైడ్కి అయితే తీసుకొని బ్యాటర్లో ముంచి అలానే వేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని కడాయిని అయితే పెట్టుకొని ఆయిల్ని అయితే పోసుకొని ఆయిల్ బాగా వేడైన తరువాతే మనం ఈ బ్యాటర్లో ఒక్కొక్కటిగా ఈ బెండకాయల్ని ఒక్కొక్క 2 ముక్కల్లా చేసాం కదా, వాటిని ఇలా బ్యాటర్లో ముంచుకొని మనం ఒక్కొక్కటిగా ఇలా వేసుకుందాం. ఆయిల్ ఏమి ఎక్కువేమీ అవ్వదండి. మనం ఆ బెండకాయ వేగినంత వేస్తేనే సరిపోతుంది. ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎక్కువ ఆయిల్ కూడా ఏమి అవసరమేమీ ఉండదు. మనం బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ వేస్తాం కదా, అలానే వేసి ఈ బ్యాటర్లో ముంచి ఈ బెండకాయల్ని ఇలా వేయించుకోవచ్చు. చాలా బాగా అయితే వేగిపోతాయి. నేను లేత బెండకాయలు తీసుకున్నాను కాబట్టి చాలా బాగా వేగిపోయాయి. చాలా బాగా అయితే వచ్చింది. టేస్ట్ చేశాను, చాలా అయితే నచ్చింది. ఇక నుంచి మా ఇంట్లో బెండకాయ ఫ్రై చేసినప్పుడల్లా నేను ఇలాగే చేసేసుకొని నేను లంచ్ చేసేస్తాను. నాకు ఇలా అయితే చాలా బాగా నచ్చింది, మీకు నచ్చుతుంది. ఒక్కసారి అయితే ఇలా మీరు ట్రై చేయండి. ముదిరిన బెండకాయలు అయితే మీకు ముందుగానే నేను చెప్పాను. ముదిరిన బెండకాయలను అయితే 2 పీసెస్లా అయితే కట్ చేసుకొని నెక్స్ట్ మీరు కొంచెం ఆయిల్లో వేయించేసుకుంటేనే అవి వేగిపోతాయి. నెక్స్ట్ మీరు బ్యాటర్లో ముంచి ఒక్కొక్కటిగా ఇందులో ఇలా వేసేసి వేయించేసుకుంటే చాలా బాగా కుదురుతుంది. బాగా చిప్స్ బాగా అయితే వస్తాయి. పిల్లలు కూడా ఎవరికైతే బెండకాయ ఇప్పుడు డైరెక్ట్గా తింటారో ఇలా వేయించి ఇస్తే చాలా ఇష్టంగా అయితే తింటారండి. యాక్చువల్లీ బెండకాయ తింటే చాలా మంచిది. అలా అని చెప్పి నేను అప్పుడప్పుడు తింటుంటాను, కానీ ఒక్కొక్కసారి మాత్రం నాకు నచ్చదండి. అలా అని చెప్పి నేను ఇలా అయితే ట్రై చేశాను, నాకైతే నచ్చింది. మీరు ట్రై చేయండి. యాక్చువల్లీ బెండకాయ తింటే ఎక్కువ చురుకుతనంగా ఉంటారు అని చెప్తారు, యాక్టివ్గా ఉంటారు పిల్లలు అని చెప్తారు. అలా అని మనం బెండకాయ పిల్లలకి యాక్చువల్లీ ఇవ్వాలి. బెండకాయ ఎంత ఇస్తే పిల్లలు అంత యాక్టివ్గా ఉంటారు. అదే చురుకుతనం అంటారు కదా, చాలా చురుకుతనంగా యాక్టివ్గా పని చేసుకుంటారు. చాలా అయితే చాలా మంచిది బెండకాయ. ఎవరికైతే డైరెక్ట్గా వేపుడు అయితే ఇష్టం ఉండదో ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఒక్కొక్కటిగా శనగపిండి, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ఇవన్నీ నువ్వులు మెయిన్ వేయాలి. నువ్వులు వేస్తేనే ఈ ఫింగర్ చిప్స్కి చాలా అయితే టేస్టీ వస్తుంది, చాలా అయితే బాగుంటుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా ఫ్రెండ్స్? ట్రై చేస్తారా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. బాయ్.